చూడండి, జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఒక స్వీట్ రొట్టె, హాట్ రొట్టె. కొయ్ కొయ్ అప్పుడు ఈచులు లెక్క 6 ఈచులు కాలికిలో అంటే 250 గ్రాములు అట్ట. ఇట్టేమా అందుకని అన్నీ ఒక రవ్వ వేసేది, కేజీ నెల చేసేది. కేజీ నూనె వేసి కేజీ ఎన్న పోసేసి దానికి డబల్ చేసేది. ఏయ్ ఏయ్ అమ్మ పుర్ర అయిపోయిందమ్మ. కాలేదులే కానీ నాకు తెలుసు కానీ నేను యాక్షన్ పడ్డామ్మా. అమ్మ పుర్రే పిలుస్తలే, అమ్మ పుర్రే పిలుస్తలే. బస్ తీయంగుందమ్మా జొన్నపిండి. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు నేను మీకోసం జొన్నపిండి రొట్టెలు చేస్తున్నాను, చూడండి. వీడియో చేసే ముందు లైక్ చేయండి పిల్లలు. ముందుగా జొన్నలు ఎలా ఉంటాయో చూపిస్తాను, చూడండి. ఈ జొన్నల్ని బాగా శుభ్రంగా కడిగి గాలించుకొని పిండి చేసుకోవాలి. గాలించడం అంటే న్యావడం. అదే రెండు తెలియని చెప్తుంది. రాళ్ళు ఉంటాయని రాళ్ళు ఏరుకోవాలా? రాళ్ళు ఉంటాయా? ఓకే, రాళ్ళు ఏరుకొని ఇసి చేసుకొని నీట్గా మిషన్కి వేసి పిండి చేసుకొని రొట్టెలు కాల్చుకో. ఇది నేను అడిగిన వంటలేంది మీ రోజుల్లో చేసేవి కదా, మీరు చేసుకునే వాళ్ళ ఇది? అయితే అప్పుడు పిండి ఆడి చేయలేదు కదా, మీరు దంచుకునేవాళ్ళం. మెత్తగా ఉండదు కదా, వంటది జల్లీలు పడతావా? జల్లీలు పట్టుకుంటారు, జల్లీలు ఉండేవి, దంచుకొని జల్లీలు పెట్టుకునేది. దీంట్లో వచ్చిన రవ్వ ఉప్మా చేసుకో. అంటే మెత్తంగా ఉండకుండా మిగిలిపోయింది దాన్ని ఉప్మా చేసుకునేది. ఓకే, ఎంతసేపు నానబెట్టాలా? ఉదయం నానేసుకుంటే ఊరే మధ్యాహ్నం 11 గంటలకు దంచుకునేవాళ్ళం. కాదు, ఇప్పుడు ఆడించుకునే వాళ్ళు ఉంటారు కదా మిషన్కి, వాళ్ళు కూడా పొద్దున్న నానేస్తే. పొద్దున అంటే ఎన్ని గంటలకి? 11 కూడా పొద్దునే. పొద్దున్నే 6 గంటలు నానేసుకుంటే మధ్యాహ్నం 11 గంటలకి తీసుకొని ఇంక రండి చూద్దాం. జొన్నపిండి గోధుమల పిండిలాగా ఉంటుంది మిషన్కి పట్టిస్తే. ఆ జొన్నపిండిని కలుపు. ఫస్ట్ మనకు కావాల్సినంత గిన్నెలో వేసు, సగమై జల. మళ్ళీ ఉప్పు రొట్టెకి కావద్దా? ఉప్పు రొట్టె కూడా చేస్తున్నావా? అంతే కదా. అయితే అంటే ఆ పిండే కదా. ఇప్పుడు ఒక దాంట్లో బెల్లం వేసి ఇంకొక దాంట్లో ఉప్పు వేసి చేస్తావు అంతేనా? సగం అంటే దీంట్లో ఏముంది? మెత్తంగా పట్టాడు విషయం. రొట్టి ఇదొక రొట్టి చేస్తుంది మా మమ్మీ. అట్లాంటి బెల్లం వేస్తామా? ఫస్ట్ బెల్లంది చేయండి. ఈ బెల్లం బాగా కొట్టుకోవాలా, బాగా కట్టి కరువులతో గొయ్యి. పడవలతో రాయితో కొట్టేస్తాం. రాయితో కొట్టే బెల్లం నాలుకలు ఉంటుంది. పెడతాలే మాకు. మళ్ళీ కరగబెట్టేది అది ఒక దాపరా దాపరా కొచ్చేవే ఉయ్యాలంటమ్మా. కొయ్ 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 అంత కొయ్ 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 కొయ్. కొడితే చిన్న చిన్న నలకలు ఉంటాయంట, కోస్తే బాగా మెత్తంగా ఉంటుంది. అది చూసావా? కరగబెట్టాల్సిన కొడితే కరగబెట్టాలి. ఎందుకంటే ఇంత ముక్కలైనా ఉంటాయి కొడితే. ఇటు కోస్తే ఉండవు, మెత్తగా ఉంటాయి. మనం అంటే కొడవలు పెట్టుకోవాలి. మీరు ఇంకా ఏమేమి రొట్టెలు చేసుకుంటారు? అయ్యో బెల్లం రొట్టెలు, ఉప్పు రొట్టెలు చేసుకుంటాము. దోశలు పోసుకుంటాం దీంతో, ఈ పిండితో. దోశలు ఎట్లా చేస్తారు? అదే మినపప్పు నానేసి రుబ్బుకొని ఈ పిండి వేసి కలిపి అమ్మని దోశ పోసు. అంటే బియ్యం పిండి ప్లేస్ లో ఈ పిండి, జొన్న పిండి, సద్దు పిండి రెండు కలిపే. అది కూడా చేద్దామా? రేపులే. ఓకే, చూడు సరిపోద్దా? మేలో చాలు తీ. అంత పిండి అంత కూడా పట్టు. అదే ఇంక చాలే మా సరిపోద్దా? వస్తే ఇయ్యంగా ఉంటుందా? తీయంగా ఉంటాయి. తీయంగా ఉంటుంది. బెల్లం పిండి అంత బెల్లం వేసి తర్వాత బెల్లం పిండిలో వేసుకొని నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి.
గట్టిగానా? గట్టిగానా? అట్లా గట్టిగా పురుగు కలిపి అట్టాలా మనం దెబ్బరట్టు చేస్తాం అట్ట అనుకున్నాం. దోశ పిండి చేస్తున్నా అట్లా అనుకున్నా నేను. అట్ట కాదా? గట్టిగా అమ్మ అట్ట చేస్తే పొళ్ళు ఆడమస్తావా? నేరా మీరు చేయండి నాకేమి మా ఇది రాదా ఇట్ట పోస్తే వస్తుంది. దెబ్బరట్లే అయితే అట్ట పోసుకున్నాము. పోయి అట్ట పోస్తే నువ్వు కూడా తింటావు కదా మమ్మీ. మమ్మీకి స్వీట్ అంటే చాలా ఇష్టం. అవునమ్మ తెల్ల దోశలో కూడా చక్కెర వేసుకొని తింటది. ఇక్కడ అప్పుడు గట్టిగా దోశలో కూడా చక్కెర వేసుకొని తింటది. వేసుకుంటా. తగ్గతావు ఒక పక్క తగ్గతావు మళ్ళీ అదివాదిలే ఎలకాలం ఉండేది దొగ్గు. అదివాదిలే ఎలకాలం ఉండేది దొగ్గు. పొద్దులష్టం ఉండేది దొగ్గుకి. రోజు ఉంటది కాబట్టి అది ఉంటే ఉండి పక్కన పెట్టేసి నీ పార్టీకి నువ్వు చక్కెరలు పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్తే చాక్లెట్లు. అబ్బే నేను తిల్లా. అబద్ధాలు చెప్పాక. అబద్ధాలుగా చాక్లెట్లు మా పెద్దనాయన టీచర్ అనమాట, గవర్నమెంట్ టీచర్. అక్కడ ఇస్తారు కదా ఏందా పుట్టినరోజు పుట్టినరోజు చాక్లెట్లు ఇస్తున్నా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాడు. పెద్దనాయన తినడు. ఆ పిల్ల తింటుంది, నేను తిన్నా. ఎవరన్నా చేస్తున్నావా? అది అను 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 అలాంటివి తిందలే. ఆ పిల్ల పెద్ద పెద్ద తెచ్చేది 5 రూపాయల చాక్లెట్లు, రూపాయి చాక్లెట్లు. అవి వదిన తినేది ఎంత పెద్ద డైరీ మిల్క్లు. ఎందుకు అబద్ధాలు అబ్బాండాలు వేస్తున్నావు వదిన మీద? నేను తిన్నా. నువ్వు తినేసి పోయి అట్ట ఇటు కూడా సర్లే. దీంట్లో కొబ్బరి యాలక్కాయలు మేమేమి వేసుకునే వాళ్ళం కాదు. అట్ట కలిపి బాగా మెత్తగా కలిపి రొట్టె పోసుకొని తినేవాళ్ళం. జొన్న కుడుములు చేస్తారు జొన్నపిండి ఎన్ని చేస్తారు? ఒక్క రవ్వ అట్ట దారగలుగా మనం బియ్యంతో చాలా రకాలు చేసుకుంటాం కదా, అట్టే అవి కూడా. అప్పుడు వాళ్ళకి జొన్నలు రాగులు సద్దలు అవి బండేవి కాబట్టి వాటితో చేసేవాళ్ళు అన్ని. ఊరికి వెళ్ళినప్పుడు రాగులు చూపిస్తానంటే రాగులు ఇప్పుడు ఏంటలే వాళ్ళు కూడా ఊరేసుకుంటున్నారు. అవునా? అప్పుడు రాగులు సద్దలు అవి బండేవి కాబట్టి వాటితోనే ఇలాంటివి చేసుకునేవాళ్ళు. మేము రాగులు బాగా పండించేవాళ్ళం. కుడుములు మీ తాతల్లో రాగులు బాగా పండించేవాళ్ళు. మీ అత్త ఒత్తపిండి సంగటి కూడా చేసేది. ఒత్తపిండి సంగటే ఇప్పుడు తినేది. అదే అప్పుడు కొత్తగా పడతలా కొత్త రాగులు సంగటి ఒత్తపిండిది బాగుంటుంది రుచిగా. చాలు ఇంక పోయి పక్క పిండి పిండి కొంచెం కలిపి రొట్టె చూడు తీపి చూడ ఎస్వారు పల్లె ఎక్కువ అని చెప్తే మళ్ళీ తీపి ఇంకా ఎంత తీపేసిన తీయంగుందమ్మా జొన్నపిండి. అవును అయిపోయింది. సరే పాకెత్తి గీక్ చెయ్యి అంట తనాలంట. మా అమ్మే తెరమాత పోసినప్పుడు దబర్లో నీళ్ళు పోసి కడిగిపోయమనేది. చేతికి ఏమన్నా అయితే దానికుంటే ఉప్పు కారం అది కూడా ఏది పోకూడదని. పోకూడదు, పొయ్యాలంట. కొంతమంది ఇప్పుడు మిక్సీలో పచ్చడిస్తే ఇట్ట వంచుతారు కదా, అంతవరకే. ఇది ఎత్తి దాంట్లో వేసేసి ఇది ఎత్తి దాంట్లో వేసేస్తుండ్రు. దాంట్లో నీళ్ళు వేసి ఇట్టని పోసేయాలి మా అమ్మకి. ఇప్పుడు ఉప్పు రొట్టి ఎట్లా చేయాలో చూద్దాం. అదిగో గొడవలు తీసుకొని ఒక సగం ఎరగడ్డ పోయి చాలు 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 కొద్దిగా పిండి సగమే సాల్ట్ చాలే. పిండి కొంచెం పొరవ పిండే కదా. ఇదిగో జీలకర్ర వేస్తాను. పిండి తక్కువ కాబట్టి కొద్ది జీలకర్ర వేసా అంతే. పిండిని బట్టి ఉప్పు కానీ జీలకర్ర కానీ ఎర్రగడ్డ కానీ ఏదైనా అందుకే సగం ఎర్రగడ్డ సన్న. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేస్తాను. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ఉప్పు జీలకర్ర అన్నీ వేసి బాగా కలిపి రొట్టె పోసుకుంటాం. ఇది గట్టిగా కలుపుతాడు. అన్నిటిగా చేసుకోవచ్చు. సేమ్ ఇదే పద్ధతి వాడి బెల్లం నచ్చిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం తిన్నోళ్ళు ఉప్పు జీలకర్ర ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు. రాగిపిండి సద్దుపిండి జొన్నపిండి బియ్యం పిండి గోధుమ పిండి అన్ని రకాల పిండిలు వేసి చేసుకుంటే రొట్లు చేసుకోవచ్చు.
అయితే మీరు చేసుకునేది కదా, మేము చేసుకునేది. ఇంకా చాలా వంటలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి వద్దులే. ఇప్పుడు జొన్నల పిండితో చూపించాం కదా, మిగతాయి ఆ ప్రాసెస్సే కదా, అది చెప్పేద్దాం. ఉప్పు వేసినావు ఇందాక? సాల్తలే బాగు చాలా ఉంటుంది. దీన్ని కూడా ఇట్టేనా కలుపుకునేది? అట్టబెల్ల గట్టిగా కట్టుకున్నా, చపాతీ లాగా. చపాతీ లగ్గలు ఉప్పుది. అమ్మ పుర్ర అయిపోయిందమ్మా. కాలేదులే కానీ నాకు తెలుసు కానీ నేను యాక్షన్ పడ్డామ్మా. అమ్మ పుర్ర అయిపోయింది తల్లి, అమ్మ పుర్ర అయిపోయింది తల్లి. దీంట్లో ఏమైనా పోస కానీ వద్దు, ఏమన్నా మీరు వత్తదే మీరు వేసుకునేదా? వేసుకో, వత్త పిండేనమ్మా. మా ఇప్పుడు నెయ్యి ఎక్కువ, ఎనపస ఎక్కువ వాడేదానివే, నూనె ఎక్కువ వాడేదానివే? ఎనపసే. అది ఇప్పుడు మాకు ఎందుకు వద్దంటున్నా? వద్దు వద్దు, కూర పెట్టుకోవాలి. యాభలాలు ఈచుకి, అప్పుడు ఈచులు లెక్క. లేదమ్మా, అది ఈచులు కాలు కిలో అంటే 250 గ్రాములు. అట్ట 50 అంటే 300 గ్రాములు. అట్ట ఈస్ అంటే 1.25 కిలో. ఇప్పుడు 50 తెచ్చి ఇచ్చేవాడా నీకు తాత? నెలంతటికి యాభలం నూనె. కేజీ ఎనపోసి ఎట్టపోయేది దారిలో, దారిలో. అది ఆయన చూస్తే కదా, ఎనపోసి బాగానే. అప్పుడు వాటర్ తీసేలే వీళ్ళు చిన్న బిడ్డలు. పెద్ద బిడ్డలు అయినాక 1 కిలో నెలకి నూనె కావాలంటే కిస్తాత బుక్లో చూసుకో. ఆ పుస్తకంలో ఓ అమ్మ 2 రోజులు 3 రోజులు ఏమమ్మా ఏం చేసావు, పిల్లకాయలు చేతికిచ్చినా తిరగమాత అనేది కిస్తాత. ఏం చేసేది, 1 పూటలు ఎక్కువ ఉండేది. అందుకని ఆ నూనె 1 రోజు వేసేది, కేజీ నెల చేసేది. కేజీ నూనె వేసి కేజీ ఎన్న పోసేసి దానికి డబల్ చేసేది. ఇప్పుడు నీకు మీ ఆయన కేజీ నూనె తెచ్చిచ్చేవాడు, అది నువ్వు సరిపెట్టలేకపోయేదాన్ని. అవును, దాని వెన్న పూస వాడేదాన్ని. కొన్ని కూరల్లోలే అన్ని ఇంట్లో బర్రెలు ఉంటాయి కాబట్టి పాడి కాబట్టి 1 రవ్వ చేపల కూరలు చూడమ్మా వచ్చింది. పోయారు నీళ్ళ ఒక చొక్కి ఎరేరబోచ్చు, ఎరగరైంది. అందుకని అన్నిట్లో వెన్న పోసేసి అనుభవం ఏం చేస్తావు? కాకుంటే అడగలేదా? అడగల, ఏమే అడగను. ఎందుకు రాదు. మాకు కేజీ సరిపోవట్లేదు ఏమండి గారు. అండి లేదు, బింజా లేదు, అండి లేదు, బింజా లేదు. ఏమండి గారు తెచ్చి వచ్చు కదా ఇంకొక కేజీ అని అడగకూడదా? ఏమమ్మా పెత్తనం చేతులు ఉంటాయి, ఆయన ఏం చేస్తాలే. సరిపోయిన పెత్తనం అంతా నీ చేతులు అంటామమ్మా ఉండేదే. అవును, ఇంక సరిపోయింది కామచ్చమ్మ. బాగుంది, సూపర్గా ఉంది. పెత్తనం చేతులు అంటే 2 రొట్లు కూడా దోబరాగా ఖర్చు పెట్టే రకంగా అది. కావాలంటే వాళ్ళు అన్నదే కదా, అంగడే పోయి తెచ్చుకుంటుంది కదా. ఎక్కడ ఎల్లాయిపాలెం వచ్చిన తర్వాత ఈ కేజీ ఏలుగుడి పట్లు 50, 300 గ్రాములు, 350 ఒకేసారి 700 గ్రాములు పెంచాడు కదా. పెంచబట్టి అడిగాడా వాళ్ళు ఎగతాలు చేస్తారని కాంతో వాళ్ళు అక్కడంటే ఎనపోసి ఇంత ముద్దలు వచ్చేది, ఈ ముద్ద వేసేసేది. నీకు నూనె తక్కువైతే అంత ఏంలే, మళ్ళీ అంత వేస్తే కూర సప్పంగా పోద్ది. కొంచెం మునగాకు, అవిసాకు, చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలు ఎనపోసి వేస్తే సూపర్గా ఉంటుంది. ఏం కూర చేపిస్తామా, ఏది చేసి చూపిస్తామా వాటిల్లోనా? అవిసాకు ఇప్పుడు ఏడుంది, కార్తీక మాసం వస్తుంది, అప్పుడు చేసుకున్నాలే. ఆడన్నాం కదా నెల్లూరులో. 6 కట్టలు కావాల్సింది నమ్ముతాను. అమ్మ అవిసాకు కావాలి. అందులో చెయ్యి, 2 చెయ్యి, 2 రొట్లు చేయాలి. చేతితోనే చేసేసింది మా అమ్మ. చేత్తో చేతకాని వాళ్ళు గుడ్డ తడిపి
ప్లేట్లో గుడ్డేసి గుడ్డ మీద అద్ది ఆమెను ఆర్చేసి గొడ్డెట్టి బాగా చేసుకుని మా అత్త అట్ట చేసి నీకు చేత ఏది మామకు చేత వేయలే పెద్ద పెద్ద రొట్టెలు కదా అందుకొని చేతిలో ఎరిపాతి ఎగస్టాల్ చేయబాకు మరి ఇదిగో నువ్వు ఆపు మేము ఉండేది నలుగురం కాబట్టి ఈ చేతితో దట్టింది మా నాయనమ్మకి ఎంతమంది 8 మంది పిల్లకాయలు 10 మంది ఒకటి తింటరా 10 మంది ఆకలితో కష్టం చేసిన వాళ్ళకి ఇంత రొట్టెలు చేసి పెట్టి సరిపోద్దా మా నాయనమ్మ చేసి పెద్ద గుడ్డ పరిచి ఒక్కొక్క ముద్ద ఇంత లావుని పెట్టి బాగా అద్ది పెంకులాగా అది ఒక కుండ ఉంటుంది టకార్లాగా దాన్ని పెట్టి దాని మీద వేసేసి గుడ్డలాగేసి అట్ట చేసేది మేము ఉండేది ఎంతమంది మేము తినే అయ్యా ఇవే వాళ్ళ ఆయన తినేవాళ్ళేమో అదిగో ఇట్ట అనేసి ఇంత రట్టి చేసి ఇచ్చేది మా ఎవనంటా ఉందా నేనేమన్నాను అట్ట చేసేది చేత కాదన్నది అందుకు మా అవ్వకు వచ్చాను ఇంక పదండి పొయ్యి మీద పెట్టి రొట్టెలు చేసి కాల్చుకోండి ఓకే అమ్మమ్మ ఇప్పుడు నువ్వు చేసేటట్టు రాకపోతే చపాతీ కర్రతో రుద్దుకోవచ్చు అమ్మమ్మ కాదు మమ్మీ ఇప్పుడు ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు చపట కట్ట చేసుకోవచ్చు గుడ్డ మీద గుడ్డ తడిపి చెట్టద్ది వేసుకోవచ్చు ఇప్పుడు అయితే నూనె కావడం వాళ్ళ ఇష్టం ఏదైనా నూనె వేస్తున్నాము ఏయ్ నూనె అమ్మ కొంచెం నూనె సర్లే ఏందా ఎవరైతే చిన్నగా ఈ గీరు పడదు దాన్ని వేస్తా ఇట్టేమా నీటనేదే ఆ చపాతీలాగే కంట పలసంగా వద్దులే అంతలేమా ఇంకా పలసం కావాలంటే ఇంకా కాలిపోయినా కాలదలే కాలిపోయిన కింద చెరిగి కాళ్ళ ఇరిగిపోద్ది కాళ్ళ అద్దా బాగా సరే పక్కగా నూనె అవ్వద్దు ఎర్రగడ్డ స్థాయిలో రావాలి అంటే కాలాల బాగా కలర్ మాత్రం కలర్ ఎర్రగడ్డ సాయిలు అంటే బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్లో వస్తే రుచిగా ఉంటుంది బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్లో రావాలంటే బాగా రుచిగా ఉంటుంది బాగా కాలదు అంటే అమ్మమ్మ కలర్ అన్నమాట అవును బ్రౌన్ అమ్మ తెల్లిపోయితే అదే పండు అమ్మమ్మ ఇలా కాలిన తర్వాత ఉప్పు రొట్టి తీసేసుకోవాలి ఇప్పుడు జొన్న పిండి తీపి రొట్టె బాస్తున్నాము దానికి కూడా కొద్దిగా నూనె వేసి తీపి రొట్టెకి మట్టుకు మూత వేసి నిదానంగా మంట పెట్టి కాల్చుకోవాలి ఇది పెద్ద తగ్గుద్ది పెట్టి సూపర్ భలే ఉంది మమ్మీ కాలుతుందమ్మా కాల్చలే అది ఊసి దాన్ని జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి ఒక స్వీట్ రొట్టె హాట్ రొట్టె ఇప్పుడు రొట్టెలు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్తాను పళ్ళు లేదు అంతకంటే నవ్వలేదు బాబు గ్రైండ్ తీపి రొట్టె అయితే తింటుంది ఎట్టుంది అదే బాగుంది ఉప్పు జీలకర్ర ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసి పిండి కొద్దిగా గట్టిగా కలుపుకొని పెరుగు మీద చేసుకుంటే సూపర్గా ఉంటుంది పిల్లలు లోపల దీన్ని చెక్క అక్కడ వేసేసేది
ఇప్పుడు బెల్లం రొట్టె సూపర్గా ఉన్నాయి.